సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని కిమ్స్ వైద్యులు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. వెంటిలేటర్ లేకుండానే శ్రీతేజ్ శ్వాస తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అయితే అప్పుడప్పుడు జ్వరం వస్తుందని, నిన్నటి కంటే ఈ రోజు ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఇంతకు ముందే ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. వీళ్ళు వరుసగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసుకుంటూ రోజువారీగా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, బాడీ ఎలా సహకరిస్తా ఉంది, అప్పటితో ఇప్పుడు పోల్చుకుంటే ఎలాంటి క్యూర్ జరిగింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తా వస్తా ఉన్నారు. ఇంతకు ముందు బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది, ఇప్పుడు వెంటిలేటర్ పై నుంచి తొలగించి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయబోతా ఉన్నామని, స్వల్పంగా అప్పుడప్పుడు ఒకసారి ఫీవర్ వచ్చి వెళ్తా ఉంది అనే విషయాన్ని కూడా కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ అతను పూర్తిగా కోలుకున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు, కానీ వ్యక్తులని గుర్తుపట్టట్లేదు, ఇంకొంత టైం పడుతుంది అంటూ కూడా వైద్యులు నిన్న రిలీజ్ చేసినటువంటి హెల్త్ బులెటిన్ ఈ రోజు వెంటిలేటర్ తొలగించాము, అతను జనరల్ గా తన అందరిలాగే శ్వాస పీల్చుకుంటా ఉన్నాడు, ఫీవర్ మినహా అన్ని కూడా ఒకటొకటిగా సెట్ అవుతా ఉన్నాయి, తొందరలో రికవరీ అవ్వబోతా ఉన్నాడు అంటూ కూడా కిమ్స్ వైద్యులు ఈ బులెటిన్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలుడిని పరామర్శించడానికి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రభుత్వం తరఫున అధికారికంగా వెళ్తా ఉన్నాడు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక సహాయాన్ని కూడా అందజేసి సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటన నిర్లక్ష్యానికి సంబంధించి కూడా ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి అంశాన్ని లేవనెత్తి దానిపై క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులు అల్లు అర్జున్ ని ఇక్కడికి రావద్దు అని చెప్పినప్పటికీ అల్లు అర్జున్ పోలీసుల మాటలు పట్టించుకోకుండా పబ్లిసిటీలో భాగంగా తను థియేటర్ కి వచ్చి చూసి వెళ్ళుంటే పర్వాలేదు, కానీ వెళ్లే ముందు రూఫ్ టాప్ పైన ఎక్కి అతను ప్రజలందరినీ కూడా అభివాదం చేసేటువంటి ప్రయత్నంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. దానికి కారణం అల్లు అర్జునే. తను ఈ 12 గంటల పాటు జైలుకు వెళ్తే సినీ ప్రముఖులందరూ కూడా వరుసబట్టి క్యూ గట్టి పరామర్శించారు తప్ప బాలుడి ఆరోగ్య పరిస్థితిపై ఒక్కరు కూడా వెళ్లి సినీ ప్రముఖులు ఆరా తీయలేదు. ఇండస్ట్రీ చేస్తున్నటువంటి తప్పిదాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎత్తి చూపించడం జరిగింది. ఇక ముందు రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండబోవు అంటూ మాత్రం క్లియర్ కట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరి కాసేపట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వం తరఫున శ్రీతేజ్ ని అక్కడ పరామర్శించి కుటుంబానికి ఎలా ఉంది ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వైద్యులతో మాట్లాడి ఆ వివరాలను కూడా తెలుసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో హీరో అల్లు అర్జున్ సైతం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా కోట్లాది ప్రజలందరూ చూస్తున్నటువంటి అసెంబ్లీలోనే అల్లు అర్జున్ అత్యుత్సాహం గురించి తను క్లియర్ కట్ గా ఆ క్లారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి అల్లు అర్జున్ ఏం ప్రస్తావించబోతా ఉన్నాడు అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏదైనా ప్రసంగించబోతా ఉన్నాడా, లేదా తను ఈ ఆర్థిక సహాయం విషయంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వమే ఈ ఖర్చులు భరిస్తా ఉంది, అల్లు అర్జున్ ఖర్చులు భరించట్లేదు అంటూ కూడా ఏదైతే నెగిటివ్ ట్రోలింగ్స్ సాగుతా ఉన్నాయో వాటిపైన క్లారిటీ ఇచ్చేందుకు అల్లు అర్జున్ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడనే దానిపై కూడా 7 గంటలకు తన ప్రస్తావన స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత తను ఉల్లంఘనకు పాల్పడకూడదు, తను బాబుని పరామర్శించకూడదు అంటూ కూడా కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ అడ్డుపడతా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు మీడియా సమావేశంలో అల్లు అర్జున్ ఏం చెప్పబోతా ఉన్నాడు, ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాలుడు గురించి ఏ రకమైనటువంటి భరోసా ఇవ్వబోతా ఉన్నాడు అనే దాంతో మనకు కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. శివ, అయితే శ్రీతేజ్ మొత్తం ఆసుపత్రి ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఏంటి అల్లు అర్జున్ ఎందుకు ఆ ఖర్చుల విషయంలో కూడా ముందుకు రాలేదనుకోవాలి? అల్లు అరవింద్ కూడా వచ్చి పరామర్శించారు కదా, అప్పుడు కూడా ఆయన ఏమైనా ఒక క్లారిటీ ఏమి ఇచ్చిన పరిస్థితి లేదా? ఇవాళ ప్రెస్ మీట్ లో ఇచ్చే అవకాశం ఉంది అనుకోవాలా? తను ముందుగా మీడియా ముందుకు వచ్చినప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గాని వాళ్ళ కుటుంబ ఆర్థిక భారం గాని అన్ని తనే సొంతంగా భరిస్తాను, ఆ భవిష్యత్తులో కూడా వాళ్ళ కుటుంబాన్ని నేనే చూసుకుంటానంటూ కూడా గతంలో మీడియా ముందు అల్లు అర్జున్ ప్రకటించినప్పటికీ ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అక్కడికి వెళ్లి బాబుని పరామర్శించి తిరిగి కుటుంబ సభ్యులతో కలిసిన తర్వాత ఈ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది అంటూ కూడా తను అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఇన్ని రోజుల పాటు అల్లు అర్జున్ చెప్పినటువంటి మాట
తప్పు వాగ్దానాలు అంటూ మాత్రం తన అభిమానులు తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో దగ్గరొచ్చిన పరిస్థితి ఏర్పడింది. అల్లు అరవింద్ సైతం అక్కడికి చేరుకొని ఈ ఖర్చుల విషయంలో తమే భరిస్తామని మళ్ళీ తను ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడము. ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆర్థిక సహాయం ప్రకటించి కుటుంబ సభ్యులతో కలిసి మీడియా ముందు మాట్లాడితే ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కోమటిరెడ్డి బాలుడిని పరామర్శించి అనంతరం మీడియాతో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ సమావేశం కూడా స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అతను ఈ మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎత్తి చూపుతూ ప్రస్తావనిస్తాడా, లేదా బాబు విషయంలో ఏదైతే తప్పుడు ట్రోలింగ్స్, తప్పుడు దుష్ప్రచారం సాగుతా ఉందో వీటన్నిటిపైన ఒక క్లారిటీ ఇచ్చేందుకు కుటుంబానికి అండగా ఉంటాం, భరోసా ఉంటాం, భవిష్యత్తులో ఆ కుటుంబానికి మేమే అండగా ఉంటామంటూ మళ్ళీ ఏదైనా క్లారిటీ ఇవ్వడం కోసమే అల్లు అర్జున్. మరోవైపు రవితేజ, ఈ కేసు ఇప్పటికే కోర్టులో ఉంది, అల్లు అర్జున్ బెయిల్ పై ఉన్నారు. ఎంతవరకు ఈ కేసుకు సంబంధించి లేదంటే అల్లు అర్జున్ మీద వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి లేదంటే ఇతర కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అర్జున్ స్పందించే అవకాశం ఉందనుకోవాలి? రాష్ట్రంలో ప్రస్తుతం అతను బెయిల్ వచ్చిన తర్వాత పరిస్థితులన్నిటిపై కూడా అల్లు అర్జున్ మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంది. తను ప్రత్యేకంగా ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, పోలీసులు, ఇటీవల పోలీస్ కమిషనర్ మాట్లాడినటువంటి విధానాలు, సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇప్పటి వరకు అనుమతి కోసం ఈ ఫైల్ అప్లోడ్ చేయలేదు అంటూ మాత్రం పోలీసులు చేసినటువంటి స్టేట్మెంట్, ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్ని దృష్టి వీటన్నిటిపై క్లారిటీ ఇచ్చేందుకు. ఎందుకంటే రోజు రోజుగా బాలుడి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తా ఉంది అంటూ మాత్రం ఏదైతే కొన్ని రూమర్లు నడుస్తా ఉన్నాయో వాటిపై తనపై నెగిటివ్ ట్రోలింగ్స్, పుష్ప సినిమా పైన ప్రభావం ఎక్కువగా చూపుతోంది. రానున్నటువంటి సినిమాలకు కూడా ఈ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి వీటన్నిటిపై క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత తనపై ఉందని ఒక ఆవేదనతో తను ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఈ 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులన్నింటినీ కూడా తను మీడియా ముందు ప్రస్తావన తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ విషయాన్ని కూడా తను ప్రస్తావించి తన కుటుంబానికి భరోసా ఇస్తాము, భద్రత కల్పిస్తాము అంటూ కూడా మాట్లాడే ఛాన్స్ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఇక ముందు బ్యాన్ అంటూ ఇక ముందు అవకాశాలు ఉండవు అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానిపైన అల్లు అర్జున్ స్పందిస్తాడా లేదా అనేది 7 గంటల ప్రెస్ మీట్ లో తన మాట్లాడే విధానాన్ని బట్టి ఒక క్లారిటీ ఛాన్స్ ఉంది. శివ. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.